హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ద హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్. 1 మే నుంచి యూపీఎస్సీ ఆఫ్లైన్కి కొత్త బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయమ్మా. హైదరాబాద్, విశాఖపట్నం, శ్రీకాకుళం మనకి 3 బ్రాంచెస్ ఉన్నాయి. 3 చోట్ల కూడా ఆఫ్లైన్ క్లాసెస్ 1 మే నుంచి న్యూ బ్యాచెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. సో ఈ సందర్భంగా మరియు మనం 50K సబ్స్క్రైబర్స్ యూట్యూబ్లో సాధించిన సందర్భంగా వీఆర్ సెలబ్రేటింగ్. యు ఆర్ గెటింగ్ ఎ ఫ్లాట్ 10,000 ఆఫ్ విచ్ ఇస్ వ్యాలిడ్ ఓన్లీ టిల్ 30th April. గుర్తుపెట్టుకోండి, 30th April వరకు మాత్రమే. సో మీకు 70,000 ఉన్న ఫీజు 60కి వచ్చేసింది. ఇది అప్ ఫ్రంట్ పేమెంట్. అయితే మీరు ఇన్స్టాల్మెంట్స్లో పే చేస్తే జనరల్గా ఫీజు 80,000 అండ్ నౌ యూ కెన్ జాయిన్ ఎట్ 70,000. ఇన్స్టాల్మెంట్ ఆప్షన్ పైన కూడా మీకు ఆఫర్ ఉంది. 80,000 ఫీజు కాస్త 70,000కే వస్తుంది. దీనిపైన ఈఎంఐ అనేది ఉంది. 5,000 పర్ మంత్ ఈఎంఐ పే చేసి రావచ్చు. సో మళ్ళీ మీరు తర్వాత ఎప్పుడన్నా 1 మే నుండి జాయిన్ అవ్వాలనుకుంటే ఫీజు 10,000 ఎక్స్ట్రా కట్టి జాయిన్ అవ్వాల్సి వస్తుంది. అందుకని యూజ్ దిస్ ఆపర్చునిటీ బిఫోర్ 30th April అండ్ కమ్ అండ్ జాయిన్. ఇది మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ వచ్చేసి మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఆఫ్లైన్ వాళ్ళకి ఆన్లైన్ అనేది కాంప్లిమెంటరీగా ఫ్రీగా వస్తుంది. ఆన్లైన్ యూపీఎస్సీ ఆన్లైన్ అనేది కమ్స్ ఫ్రీ టు ఆల్ ఆఫ్ యూ. ఐ హోప్ యూ విల్ యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ. అలాగే 50K సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి, ఆల్రెడీ చెప్తూనే ఉన్నాను మీకు. మీకు నచ్చిన కోర్స్ మీరు జాయిన్ అవ్వండి. అన్నిటిపైన ఆఫర్స్ ఉన్నాయి. ఎన్సీఆర్టీ ఫౌండేషన్ పైన, ఆప్షనల్స్ పైన, యూపీఎస్సీ ఆన్లైన్, యూపీఎస్సీ ఆఫ్లైన్, ఏబిపిఎస్సీ గ్రూప్ 1 ఆన్లైన్, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ఆన్లైన్, అన్నింటిపైన కూడా ఆఫర్స్ రన్ అవుతున్నాయి. మీకు ఏది కావాలన్నా సరే ఆఫర్ యూజ్ చేసుకొని 30th April లోపు మీరు జాయిన్ అవ్వాలి. ఇది గుర్తుపెట్టుకోండి. 30th April ఇస్ ద డేట్ దట్ యూ నీడ్ టు రిమెంబర్. ఎడిటోరియల్ స్టార్ట్ చేద్దామా? ఎస్. మరి ఇవాళ ఎడిటోరియల్ వచ్చేసి దేనికి సంబంధించింది చూద్దాం. ఇండియాకి మరియు యూకేకి మధ్యలో మీటింగ్ జరుగుతోంది. లాస్ట్ వీక్ జరిగింది. ఎవరు వచ్చారు యూకే నుంచి బోరిస్ జాన్సన్, యూకే ప్రైమ్ మినిస్టర్ ఇండియాని విజిట్ చేశారు. అయితే ఈ మీటింగ్లో ఏంటంటే వాళ్ళు ఇద్దరి మధ్యలో ఉన్న కొన్ని ఇరిటెంట్స్ ఉన్నాయి. అంటే యూకే చేసే కొన్ని పనులు ఇండియాకి నచ్చవు, ఇండియా చేసే కొన్ని పనులు యూకేకి నచ్చవు. సో మరి అలాంటి విషయాల్ని, ఇద్దరి మధ్య గొడవకి ఆస్కారం ఉన్న ఆస్పెక్ట్స్ని, ఇద్దరిలో ఒకరికొకరు నచ్చని ఆస్పెక్ట్స్ని డిస్కస్ చేశారనుకోండి, అడుగు ముందుకు వేయడం అనేది కుదరదు. అందుకని వాళ్ళు ఏం చేశారు, దే డిసైడెడ్ టు సైడ్ స్టెప్. ఇక్కడ సైడ్ స్టెప్ అంటే అర్థం ఏంటంటే అవాయిడ్, అంటే పక్కకు తప్పుకోవడం అంటాం చూడండి, అవాయిడ్ అనమాట. అంటే కొంచెం అనీజీగా ఉన్న అంశాన్ని డిస్కస్ చేయకుండా వాటిని అవాయిడ్ చేసేసి, ఇరిటెంట్స్ అంటే ఏంటి, అనాయింగ్ థింగ్స్, ఇద్దరికి ఒకరిపైన ఒకరి కోపాన్ని తీసుకొచ్చేవి. ఫర్ ఎగ్జాంపుల్, రష్యా యుక్రెయిన్ విషయంలో ఇండియా తీసుకున్న స్టాన్స్ అనేది యూకేకి నచ్చట్లేదు. వెస్టర్న్ వరల్డ్తో మనం కలవట్ల, ఇలాంటి ఆస్పెక్ట్స్ అనమాట. అలాగే విజయ్ మాల్యా, నీరవ్ మోడీ విషయంలో వాళ్ళు ఇంకా మనకి ఎక్స్ట్రాడేట్ చేయట్లేదు, వాళ్ళు ఇంకా అక్కడే తలదాచుకుంటున్నారు, మనకు అందించట్లేదు వాళ్ళు, అది ఇండియాకి కూడా నచ్చట్లేదు. సో ఇలాంటి ఇరిటెంట్స్ని డిస్కషన్లో తీసుకురాకుండా, దానివల్ల మళ్ళీ ఈ ట్రేడ్ డిస్కషన్స్ పాడైపోతాయని చెప్పి వాటిని పక్కన పెట్టి సైడ్ స్టెప్ చేసి అవాయిడ్ చేసి డిస్కషన్స్ అనేవి జరిగాయనేది ఇక్కడ ఉద్దేశం. ఇండియా అండ్ ద యూకే చోస్ టు కీప్ ద బిగ్ పిక్చర్ ఇన్ మైండ్ అండ్ వర్క్ ఆన్ లాంగ్ టర్మ్ గోల్స్. రెండు దేశాలకి లాంగ్ టర్మ్ గోల్స్ని దృష్టిలో పెట్టుకొని, బిగ్ పిక్చర్ని దృష్టిలో పెట్టుకుని చిన్న చిన్న అంశాలని పట్టించుకోకుండా, మీటింగ్ స్పాయిల్ అవ్వకుండా చూసుకున్నాయి అని అర్థం. ఆఫ్టర్ two last-minute cancellations due to waves of the COVID-19 pandemic in early 2021, British Prime Minister Boris Johnson was in Delhi last week, committing to more cooperation with India on trade, defense, combating climate change and cyber security. So COVID-19 waves వల్ల 2021లో 2 సార్లు లాస్ట్ మినిట్ క్యాన్సిలేషన్స్ జరిగాయి. ఆయన ఇండియా రావాల్సి ఉండి లాస్ట్ మినిట్లో క్యాన్సిలేషన్స్ జరిగాయి 2021లో. ఫైనల్గా ఇప్పుడు బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ బోరిస్ జాన్సన్ ఢిల్లీ వచ్చారు, లాస్ట్ వీక్ వచ్చారు. అండ్ ఈసారి వచ్చినప్పుడు దే క్లియర్లీ కమిటెడ్ టు మోర్ కోఆపరేషన్ విత్ ఇండియా. అండ్ ఇండియాతో చాలా అంశాల్లో సహకారం చేసుకుంటాం. ఏ అంశాల్లో, ట్రేడ్ అంటే ఏంటి, ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్, వ్యాపారం, డిఫెన్స్ రిలేటెడ్ అంశాల్లో, అలాగే క్లైమేట్ చేంజ్ పైన చేసే పోరాటంలో, సైబర్ సెక్యూరిటీ, ఇలాంటి అన్ని అంశాల్లో కూడా మనం ఒకరికొకరు సహకారం చేసుకుందాము, ఒకరితో ఒకరు డిస్కస్ చేసుకుందాం, ఒక అవసరాలు ఇంకొకరు తీర్చుకుందాం అని చెప్పి డిస్కషన్ అనేది జరిగింది. బట్ ఇట్ వాజ్ ఎ విజిట్ సర్ప్రైజింగ్లీ షార్ట్ ఆన్ యాక్చువల్ అగ్రిమెంట్స్. అయితే డిస్కషన్ జరిగింది కానీ అగ్రిమెంట్స్ ఏమైనా సైన్ చేశారా? సైన్ చేయలేదు.
చూసారా, డిస్కషన్ అయింది కానీ ఏ అగ్రిమెంట్స్ ఈ మీటింగ్లో సైన్ చేయలేదు. అందుకే సర్ప్రైజింగ్లీ షార్ట్ అన్నాడు. మరి ఇన్ని విషయాలపైన డిస్కషన్ జరిగింది, ఒక అగ్రిమెంట్ కూడా ఫైనల్గా సైన్ చేయలేకపోయారు. వైల్ అన్ ఎర్లీ హార్వెస్ట్ అగ్రిమెంట్ ఆన్ ట్రేడ్ హ్యాడ్ టు బి షెల్వ్డ్, ద ప్లాన్ వాజ్ టు అనౌన్స్ ఇట్ బై ఈస్టర్ దిస్ ఇయర్. Mr. Johnson and Prime Minister Narendra Modi said they have pushed a deadline to complete the full FTA by October end or Deepavali with a view to doubling bilateral trade by 2030. సో ఇది మీకు ఇంపార్టెంట్ సెంటెన్స్. సో కేర్ఫుల్గా మీరు ఇక్కడ వినాలి. ఇక్కడ ఏం రాశారు, అన్ ఎర్లీ హార్వెస్ట్ అగ్రిమెంట్ అని చెప్పి రాశారు. ఇది చాలా ఇంపార్టెంట్. చూడండి, మీకు ట్రేడ్ అగ్రిమెంట్స్ గురించి మాట్లాడేటప్పుడు ట్రేడ్ గుర్తుపెట్టుకోండి, కొంచెం బేసిక్స్ మళ్ళీ కవర్ చేస్తున్నాను. ట్రేడ్ అంటే అర్థం ఏంటి? వ్యాపారం, గుడ్స్ని అమ్మడం మరియు కొనడం. సింపుల్గా చెప్పాలంటే రెండు దేశాల మధ్యలో ట్రేడ్ అని మనం మాట్లాడామనుకోండి, అంటే ఇండియా నుంచి ఏదన్నా వస్తువుని యూకేకి ఎక్స్పోర్ట్ చేయడం అండ్ యూకే నుంచి మనం డబ్బులు తీసుకోవడం, లేదా యూకే నుంచి ఏదన్నా వస్తువుని ఇండియాకి ఎక్స్పోర్ట్ చేయడం, విచ్ మీన్స్ ఇండియా నుంచి యూకేకి మనీ వెళ్తుంది. కరెన్సీ చూడకండి, మీకు అర్థం అవ్వాలని రూపాయలు రాశారు. ఓకేనా, రూపాయలు రాశారు. అంటే ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ బిట్వీన్ టూ కంట్రీస్ గురించి మనం మాట్లాడినప్పుడు సింపుల్గా ఏ పదాన్ని వాడతాం? ట్రేడ్ అంటాం. ట్రేడ్ బిట్వీన్ ఇండియా అండ్ యూకే అంటే ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ఆఫ్ బోత్ ది కంట్రీస్ అని అర్థం అనమాట. ట్రేడ్ గురించి మీరు తెలుసుకునేటప్పుడు యూ నీడ్ టు అండర్స్టాండ్ సంథింగ్ కాల్డ్ టారిఫ్. టారిఫ్ అనే పదానికి మీరు మీనింగ్ తెలుసుకోవాలి. టారిఫ్ అంటే అర్థం ఏంటి? ఇప్పుడు యూకే ఉంది, యూకే నుంచి స్కాచ్, చాలామందికి నోరు ఊరుతుంటుందేమో, స్కాచ్ విస్కీ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఈ విస్కీ అనేది ఇండియాకి వస్తుంది, ఇండియాకి ఏమవుతుంది? ఎక్స్పోర్ట్ అవుతుంది, విచ్ మీన్స్ ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో దిగుమతి అవుతుంది, ఇంపోర్ట్ అవుతుంది. ఈ స్కాచ్ విస్కీ లెట్స్ సే 1000 రూపీస్ అనుకోండి ఒక బాటిల్ ఇండియన్ కరెన్సీ ప్రకారం. మరి ఇదే 1000 రూపీస్కి ఇండియాలో ఉన్న స్కాచ్ విస్కీ లవర్ కొనగలుగుతాడా అంటే కొనలేడు. ఎందుకంటే దీనిపైన ఇండియా ఏమేస్తుంది? టారిఫ్ వేస్తుంది. దాన్ని మనం ఇంపోర్ట్ డ్యూటీ అంటాం. వీ కాల్ ఇట్ ఇంపోర్ట్ డ్యూటీ. ఈ టారిఫ్ లెటర్స్ 30% అనుకోండి, అప్పుడు ఫైనల్ రేట్ ఎంత అవుతుంది? 1000 ప్లస్ 30% 300, సో 1300 రూపీస్ అవుతుంది. మీకు అర్థమైందా? సో ఏదైనా వస్తువు యూకే నుంచి ఇండియాకి వచ్చిందంటే దానిపైన ఇండియా ఇంపోర్ట్ డ్యూటీ వేస్తుంది. ఇంపోర్ట్ డ్యూటీతో కలిపి ఫైనల్ ప్రైస్ ఎలా అవుతుంది. అలాగే ఇండియా నుంచి ఏదన్నా వస్తువు యూకే వెళ్ళింది అనుకోండి, యూకే వాళ్ళు కూడా దానిపైన డ్యూటీ వేస్తారు, దాన్ని టారిఫ్ అంటాం. సో ఫైనల్ ప్రైస్ విల్ బీ మోర్ దాన్ ది ఎక్స్పోర్ట్ ప్రైస్. మనం పంపించిన దానికంటే ఫైనల్ ప్రైస్ అనేది ఎక్కువ ఉంటుంది. సో అందుకే ఈ టారిఫ్స్ని ఏమంటాం మనం? ట్రేడ్ బ్యారియర్ అంటాం. అంటే ట్రేడ్కి ఒక రకంగా ఇది అడ్డంకి కదా. ఇంకా ఎక్కువగా రెండు దేశాల మధ్యలో ట్రేడ్ జరగాలంటే ఈ అడ్డంకులు అనేవి పోవాలి, విచ్ మీన్స్ టారిఫ్స్ అనేవి ఏమవ్వాలి? తగ్గాలి. అందుకని చెప్పి రెండు దేశాలు ఏమనుకుంటున్నాయి? ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకోవాలి అనుకుంటున్నాయి. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఇదే ఇప్పుడు ఏమంటున్నారంటే అక్టోబర్ కానీ బై దివాళీ కానీ లెట్ us సైన్ an FTA సైన్ చేసేద్దాము, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ సైన్ చేద్దాం. విచ్ మీన్స్ యూకే నుంచి ఇండియాకి వచ్చే వస్తువులపైన మన వాళ్ళు టారిఫ్ తగ్గిస్తారు, లేదా ఆల్మోస్ట్ జీరో చేస్తారు, జీరో ఆర్ మినిమం. అలాగే మన దేశం నుంచి వాళ్ళ దేశానికి వెళ్ళే వాటిపైన వాళ్ళు కూడా టారిఫ్ తగ్గిస్తారు, లేదా జీరో లేదా మినిమం చేస్తారు. సో ఇలా కొన్ని అంశాలపైన పూర్తిగా టారిఫ్స్ అనేవి తగ్గించాలి లేదా మినిమైజ్ చేసుకోవాలని చేసుకునే అగ్రిమెంట్ని మనం ఏమంటాం? ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అని చెప్పి అంటాం. ఇక్కడ మీరు ఇంకో విషయాన్ని గమనించాలి. ఈ అగ్రిమెంట్స్ చాలా ఉంటాయి చూడండి. ప్రిఫరెన్షియల్ ట్రేడ్ అగ్రిమెంట్, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్, కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్, కాంప్రహెన్సివ్ ఎకనామిక్ కోఆపరేషన్ అగ్రిమెంట్, ఎర్లీ హార్వెస్ట్ స్కీమ్, ఇలా రకరకాలు ఉంటాయి. వీటన్నింటి గురించి నేను డీటెయిల్డ్గా ఆల్రెడీ కవర్ చేశాను. మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో ఇవాళ మీరు టెలిగ్రామ్ ఛానల్ ఓపెన్ చేస్తే దీనిపైన నేను చేసిన వీడియో అనేది నేను పోస్ట్ చేశాను. వీడియో వాజ్ పోస్టెడ్. అలాగే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఎడిటోరియల్ యొక్క డిస్క్రిప్షన్లో కూడా, ఈవెన్ ఇన్ డిస్క్రిప్షన్ ఐ విల్ పోస్ట్ ద లింక్ టు దిస్ వీడియో. అన్ని రకాల ట్రేడ్ అగ్రిమెంట్స్ గురించి డీటెయిల్డ్ అనాలిసిస్ చేసిన వీడియో మీకు ఆ లింక్ కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చదువుతున్న ఎడిటోరియల్కి ఇక్కడ వరకు నేను ఇచ్చిన డిస్క్రిప్షన్ అనేది మీకు సరిపోతుంది, బ్యాక్గ్రౌండ్ సరిపోతుంది. బట్ ఎక్స్ట్రా మీరు నేర్చుకోవాలి ఈ కాన్సెప్ట్ గురించి అంటే I want all of you to check this video. First join our Telegram channel.
అండ్ యూట్యూబ్ ఛానల్ డిస్క్రిప్షన్లో కూడా వీడియో లింక్ అనేది నేను పెడుతున్నాను, ఒకసారి చెక్ చేసేయండి. ఇక్కడ ఎర్లీ హార్వెస్ట్ స్కీమ్ అని చెప్పి రాసాం, లేదా ఎర్లీ హార్వెస్ట్ అగ్రిమెంట్ అంటారు. ఇదేం చేస్తారంటే ఫైనల్ అగ్రిమెంట్, ఫైనల్గా మనం ఎఫ్టీఏ చెయ్యాలి. సో దానికంటే ముందు ఒక చిన్న అగ్రిమెంట్తో మొదలు పెడదాము. ఇట్స్ లైక్ ఏ ప్రిపరేటరీ స్టెప్. ఎర్లీ హార్వెస్ట్ అగ్రిమెంట్ లేదా స్కీమ్ అనేది ఒక ప్రికర్సర్ టు ఫైనల్ అగ్రిమెంట్స్. ఈ పీటీఏ, ఎఫ్టీఏ, సిఈసిఏ, సిఈపిఏ వీటన్నింటికి కూడా ఇది ఒక ప్రిపరేటరీ స్టెప్ లాగా, ఒక ఫస్ట్ స్టెప్ లాగా, లేట స్టార్ట్ సమ్వేర్ అన్నట్టు స్టార్ట్ చేశారనుకోండి, దాన్ని ఎర్లీ హార్వెస్ట్ అగ్రిమెంట్ అంటారు. అయితే ఇక్కడ ఏం రాశారు, ఇక్కడ చూడండి, ఈ ఎర్లీ హార్వెస్ట్ అగ్రిమెంట్ అనేది ఇది ఎప్పుడు ఈస్టర్ అంటే ఏప్రిల్ ఈస్టర్ నాటికి మన సండే అయింది కదా, దానికి ఈస్టర్ సండే ఆ రోజుకల్లా అనౌన్స్ చేయాలని చెప్పి టార్గెట్ పెట్టుకున్నారు. కానీ ఇట్ హ్యాడ్ టు బి షెల్వ్డ్ అంటే అర్థం ఏంటి, పక్కన పడేశారు, షెల్ఫ్లో పడేశారని అర్థం. అనుకున్నారు చేద్దామని, కానీ చేయలేకపోయారు. కాకపోతే ఇప్పుడు ఏం డిసైడ్ చేశారంటే దే పుష్డ్ డెడ్ లైన్ టు కంప్లీట్ ద ఫుల్ ఎఫ్టీఏ. మరి ఈహెచ్ఎస్ మరెందుకు, డైరెక్ట్గా ఫుల్ ఎఫ్టీఏ చేసేద్దాము అక్టోబర్ ఎండింగ్ ఆర్ దీపావళికి, విత్ ఎ వ్యూ టు డబులింగ్ బైలేటరల్ ట్రేడ్ బై 2030. రెండు దేశాల మధ్యలో జరుగుతున్న ట్రేడ్ డబుల్ చేయాలి 2030 కల్లా డబుల్. అంటే ఈరోజు ఒక $1 బిలియన్ ట్రేడ్ జరుగుతుందండి, దాన్ని $2 బిలియన్ చేయాలి అనే వ్యూతో అలా పుష్ చేయడం అనేది జరిగింది. ఇట్ ఈస్ నాట్ క్లియర్ వెదర్ ద రెస్పెక్టివ్ ట్రేడ్ డెలిగేషన్స్ ఆర్ ఆన్ ట్రాక్ ఫర్ ద ఫైనల్ అగ్రిమెంట్. డెలిగేషన్ అంటే ఏంటి, గ్రూప్ ఆఫ్ పీపుల్, డెలిగేట్స్, ఏ గ్రూప్ ఆఫ్ డెలిగేట్స్ని డెలిగేషన్ అంటారు. అఫీషియల్స్ అనమాట, వాళ్ళ వైపు నుంచి మన వైపు నుంచి అఫీషియల్స్, వాళ్ళు ఆన్ ట్రాక్ ఉన్నారా లేదా ఫైనల్ అగ్రిమెంట్ చేయడానికి, వెదర్ దే ఆర్ ఆన్ ట్రాక్ ఆర్ నాట్. ఆన్ ట్రాక్ అంటే అర్థం ఏంటి, అంటే నీకు యూపీఎస్సీ ఎగ్జామ్ 1 మంత్లో ఉంది, హౌ ఈజ్ ద ప్రిపరేషన్ అని అడిగాను అనుకోండి, సార్ ప్రిపరేషన్ ఈజ్ ఆన్ ట్రాక్ సార్ అంటే నేను గోల్ పెట్టుకున్నాను, గోల్ పెట్టుకొని ఇది నా గోలు, ఈ గోల్ కోసం నేను వెళ్తున్నాను, ప్రయాణం చేస్తున్నాను. ఓకే, ఈ ప్రిపరేషన్ అనుకున్న ప్రకారం అనుకున్న టైంకి రీచ్ అవుతున్నది అనుకోండి, దెన్ యు ఆర్ ఆన్ ట్రాక్ అంటాం. అలాగే వీళ్ళు ఏం పెట్టుకున్నారు, గోల్ అక్టోబర్ కల్లా మొత్తం ఫినిష్ చేసేయాలి, దీపావళి కల్లా ఎఫ్టీఏ సైన్ చేయాలనుకున్నారు. మరి దానికి ప్రిపరేషన్ ఆన్ ట్రాక్ ఉందా లేదా అనేది నాట్ క్లియర్గా లేదు. బట్ మిస్టర్ జాన్సన్ సౌండెడ్ ఆప్టిమిస్టిక్. ఈయన మాత్రం ఆయన మాటల్లో ఆప్టిమిజం కనిపిస్తుంది, ఆశావహంగా ఉన్నారు, అయ్యేలా ఉంది అన్న ఫీలింగ్ మనకు కలుగుతుంది. విత్ ఇండియా ఫాస్ట్ ట్రాకింగ్ ఇట్స్ ఎఫ్టీఏస్ విత్ యూఏఈ అండ్ ఆస్ట్రేలియా. ఇండియా రీసెంట్గా ఆస్ట్రేలియాతోనూ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్తోనూ ఎఫ్టీఏస్ ఫాస్ట్ ట్రాక్ చేసింది, చాలా ఫాస్ట్గా సైన్ చేసింది. కాబట్టి ఈయనకి కూడా హోప్ ఉంది, వాళ్ళతో చేశారు, సో మనతో కూడా చేసే అవకాశం ఉంది ఫాస్ట్గానే అని చెప్పి ఆయన ఆప్టిమిస్టిక్గా ఉన్నారు. ఆఫ్ కన్సర్న్ టు ద యూకే. అయితే యూకేకి ఒక విషయంలో చిన్న కన్సర్న్ ఉంది, ఆందోళన ఉంది. ఏంటది, ఈజ్ ద లిఫ్టింగ్ ఆఫ్ ఇండియన్ టారిఫ్స్ ఆన్ స్కాచ్ విస్కీ విచ్ మైట్ మేక్ సమ్ హెడ్వే యాజ్ ఇండియా has accepted lower tariffs on Australian wine and the UK seems more flexible in increasing visas to Indian professionals. ఆఫ్ కన్సర్న్ అంటే ఇక్కడ ఆందోళన కాదు, వాళ్ళు కోరుకుంటున్న అంశం. ఇట్ ఈజ్ ఆఫ్ కన్సర్న్ టు యూకే అంటే యూకే వాళ్ళు ఇమీడియట్గా ఏం కోరుకుంటున్నారంటే స్కాచ్ విస్కీ పైన ఇండియన్ టారిఫ్స్ లిఫ్ట్ చేయాలి, ఇమీడియట్గా లిఫ్ట్ చేయాలని కోరుకుంటున్నారు. ఓకే, విచ్ మైట్ మేక్ సమ్ హెడ్వే, అది చేస్తే కొంచెం ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది, అడుగు ముందుకెళ్ళే అవకాశం ఉంటుందని ఆయన ఒపీనియన్. ఎందుకంటే రీసెంట్గా ఇండియా ఏం చేసింది, ఆస్ట్రేలియన్ వైన్ పైన టారిఫ్లు తక్కువ టారిఫ్కి యాక్సెప్ట్ చేసింది. అంటే ఆస్ట్రేలియా నుంచి దిగుమతి చేసుకునే వైన్ పైన టారిఫ్ తగ్గించింది. సిమిలర్గా మా దేశం నుంచి మీరు దిగుమతి చేసుకునే స్కాచ్ విస్కీ పైన కూడా టారిఫ్లు తగ్గిస్తారని చెప్పి యూకే కోరుకుంటుందన్నమాట. అయితే మరి ఇన్ రిటర్న్ మేము వచ్చేస్తే మీరేం చేస్తారు, దే సీమ్స్ టు బి మోర్ ఫ్లెక్సిబుల్ ఇన్ ఇంక్రీజింగ్ వీసాస్ టు ఇండియన్ ప్రొఫెషనల్స్. యూకేలో వర్క్ చేయాలంటే వీసాస్ ఇంకా ఎక్స్టెండ్ చేయడానికి ఫ్లెక్సిబిలిటీ చూపిస్తున్నారు. అంటే ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా వీసాలు మన వాళ్ళకి ఇవ్వడానికి వాళ్ళు అనుకూలంగా ఉంటారన్నమాట. ఇది వాళ్ళ వైపు నుంచి మనకి ఇచ్చే సపోర్ట్. అది both prime ministers discussed strengthening defense ties and cooperating strategically in the Indo-Pacific. Both prime ministers discussed strengthening defense ties and cooperating strategically in the Indo-Pacific. డిఫెన్స్కి సంబంధించిన సందర్భాలను కూడా, టైస్ అంటే ఏంటి, సంబంధాలు, వాటిని కూడా స్ట్రెంథన్ చేసుకుందామని చెప్పి డిస్కషన్ జరిగింది. ఇండో పసిఫిక్ రీజియన్లో ఒకరికొకరు కోఆపరేట్ చేసుకోవాలి అనే విషయంలో కూడా వాళ్ళు డిస్కషన్స్ చేసుకోవడం జరిగిందనమాట.
The two leaders also discussed green technology transfers and international climate finance. Green technology transfer and అర్థం ఏంటి? వాట్ ఈస్ గ్రీన్ టెక్నాలజీ? ఏ టెక్నాలజీ విచ్ రెడ్యూసెస్ కార్బన్ ఫుట్ప్రింట్. ఇప్పుడు ఏదైనా నువ్వు ఇండస్ట్రీ పెట్టాలి, ఏదైనా ఒక పని చేయాలి, దానికి ట్రెడిషనల్ టెక్నాలజీ వాడితే ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ బయటికి విడుదలవుతుంది అనుకోండి. అలా కాకుండా ఆల్టర్నేటివ్ టెక్నాలజీ విచ్ రెడ్యూసెస్ కార్బన్ ఫుట్ప్రింట్, విచ్ మీన్స్ ద అమౌంట్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఎమిటెడ్ టు ది అట్మాస్ఫియర్. ఆ అట్మాస్ఫియర్కి ఎమిట్ అయ్యే కార్బన్ డైఆక్సైడ్ని కంప్లీట్గా జీరో చేయగలిగేది, ఎక్కువగా బయటికి కార్బన్ ఫుట్ ప్రింట్ లేకుండా చేసే టెక్నాలజీస్ని గ్రీన్ టెక్నాలజీస్ అంటారు. ఇవి అమెరికా, యూకే లాంటి అడ్వాన్స్డ్ కంట్రీస్లో, బాగా డెవలప్డ్ కంట్రీస్లో దే హ్యావ్ డెవలప్డ్ సచ్ టెక్నాలజీస్. వాళ్ళు మనకి ట్రాన్స్ఫర్ చేస్తే మన దేశం కూడా క్లైమేట్ చేంజ్ని ఎదుర్కోవడంలో ఒక స్టెప్ వేయగలుగుతుంది. సో ఆ విషయం గురించి కూడా డిస్కస్ చేయడం అనేది జరిగింది. దే ఆల్సో డిస్కస్ సంథింగ్ కాల్డ్ క్లైమేట్ ఫినాన్స్. వెరీ ఇంపార్టెంట్ వర్డ్ ఇది. క్లైమేట్ ఫినాన్స్ అంటే అర్థం ఏంటి? మీరు చూడండి, క్లైమేట్ చేంజ్ని ఎదుర్కోవడానికి టుడే వీఆర్ ఆల్ బ్యాట్లింగ్ దిస్ ప్రాబ్లమ్ మెనేస్ కాల్డ్ క్లైమేట్ చేంజ్. గ్లోబల్ వార్మింగ్ వల్ల, పొల్యూషన్ బాగా పెరగడం వల్ల గ్రీన్ హౌస్ గ్యాసెస్ బాగా ఎమిట్ అవుతున్నాయి. గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏం చేస్తాయి? మనకి సూర్యరశ్మిని బయటికి వెళ్లకుండా ఆపేస్తాయి. అంటే వాతావరణం నుంచి జనరల్గా సూర్యరశ్మి మన భూభాగం మీదకి వచ్చిందంటే ఇట్ గెట్స్ రిఫ్లెక్టెడ్, మళ్ళీ వెనక్కి రిఫ్లెక్ట్ అయిపోతుంది. కానీ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఉంటే పూర్తిగా రిఫ్లెక్షన్ అవ్వకుండా లోపల ఎక్కువగా ఉండేలా చేస్తాయి. దానివల్ల ఏమవుతుంది? గ్లోబల్ వార్మింగ్ వల్ల ఏమవుతుంది? మనకి ఐస్ క్యాప్స్ మెల్ట్ అవ్వడం, సీ లెవెల్స్ రైజ్ అవ్వడం, రైట్, ఎరాటిక్ వెదర్ ప్యాటర్న్ కంప్లీట్గా మారిపోవడం, ఇష్టం వచ్చినట్టు ఎప్పుడు పడితే అప్పుడు ఇష్యూస్ రావడం, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఎరాటిక్ వెదర్ లాంటి అంశాలన్నీ కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇది పెద్ద ప్రాబ్లం. ఈ క్లైమేట్ చేంజ్ని మనం ఎలా ఎదుర్కోవాలి అనడానికి 2 ఆస్పెక్ట్స్లో డిస్కస్ చేస్తారు. ఒకటి మిటిగేషన్, 2 అడాప్టేషన్. ఈ 2 పదాలు మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. మిటిగేషన్ అంటే అర్థం ఏంటి? క్లైమేట్ చేంజ్ అనేది జరగకుండా తగ్గడం. అంటే ఇప్పుడు గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ తగ్గించాలి, సో గ్రీన్ టెక్నాలజీ వాడాలి. ఇది మిటిగేషన్ యాక్టివిటీ అవుతుంది. సో గ్రీన్ టెక్నాలజీని డెవలప్ చేయడం కోసం మనం పెట్టే ఖర్చు అంతా మిటిగేషన్ యాక్టివిటీ కిందకి వెళ్తుంది. అలాగే అడాప్టేషన్ అంటే అర్థం ఏంటి? సరే, మిటిగేషన్ జరగడానికి చాలా టైం పడుతుంది, కానీ ఆల్రెడీ జరుగుతున్న క్లైమేట్ చేంజ్ని మనం తట్టుకునేలాగా ఎలా చేయాలి? అడాప్టేషన్, దానికి తట్టుకునేలాగా, దానికి తగ్గట్టుగా మనం రెడీ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూడండి, ఇష్టం వచ్చినట్టు వర్షాలు పడిపోతున్నాయి అనుకోండి. ఎంత వర్షం పడినా సరే, వరదల్లో మునిగిపోయినా సరే, ఒక పంట కుళ్ళిపోకుండా ఉందనుకోండి, పంట కుళ్ళిపోకుండా నీటిలో నెల రోజుల పాటు నానిపోయినా సరే కుళ్ళిపోని మనం విత్తనాన్ని తయారు చేసి, అలాంటి అగ్రికల్చర్లో రీసెర్చ్ చేసి అలాంటి తయారు చేసాం అనుకోండి, దాన్ని ఏమంటాం మనం? క్లైమేట్ రెసిస్టెంట్ సీడ్ అంటాం. అంటే విపరీతంగా వర్షాలు పడినా, వరదల్లో మునిగిపోయినా ఆ మొక్క కుళ్ళిపోదు, దానివల్ల మంచి దగ్గర రైతుకి. దీన్ని ఏమంటాం? అడాప్టేషన్. అంటే క్లైమేట్ చేంజ్ వల్ల వచ్చిన ఇంపాక్ట్స్ని తట్టుకోగలగడం. వరదలు వచ్చినా సరే కొట్టుకుపోని ఇల్లు వచ్చింది, వరద వచ్చినా సరే కొట్టుకుపోతుంది, అంత స్ట్రాంగ్గా కట్టగలిగారు. అంటే ఇట్లాంటివి అనమాట, దాన్ని అడాప్టేషన్ మెజర్స్ అంటారు. దానికోసం కూడా చాలా రీసెర్చ్ అనేది అవసరం. మరి ఈ రీసెర్చ్ కోసం ఏం అవసరం అవుతాయి? ఫండింగ్, మనీ అవసరం అవుతుంది. సో ఈ మనీనే మనం ఏమంటాం? క్లైమేట్ ఫినాన్స్ అంటాం. సో ద అమౌంట్ ఆఫ్ మనీ set aside by all the countries to fund climate change mitigation and adaptation activities is referred to as climate finance. సో క్లైమేట్ ఫినాన్స్ గురించి కూడా మాట్లాడారు. మీరు ఎంత కేటాయిస్తున్నారు, మేమెంత చేయాలి, ఇలాంటి ఆస్పెక్ట్స్ కూడా మాట్లాడారు. Although India has yet to commit in writing to the nationally determined contributions that Mr. Modi described at COP26 in Glasgow. గ్లాస్గోలో కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ COP26 జరిగింది. అందులో ప్రతి దేశం కూడా నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్, అంటే మీరు ఎంత తగ్గించుకుంటారో గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ని, రెన్యూవబుల్ ఎనర్జీ ఎంత పెంచుకుంటారో, ఈ ట్రెడిషనల్ ఫాజిల్ ఫ్యూయల్ బేస్డ్ ఎనర్జీ కన్జంప్షన్ ఎంత తగ్గించుకుంటారో, ఇలాంటివన్నీ కూడా నేషనల్లీ డిటర్మైన్డ్, అంటే మీకు మీరే డిటర్మైన్ చేసి చెప్పండి అని అడుగుతారు. అందులో మోదీ గారు కూడా చెప్పారు, పలానా సంవత్సరానికల్లా మేము పలానా అమౌంట్ తగ్గించుకుంటాము, గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ని కట్ చేసుకుంటాము, ఇలా
చెప్పడం జరిగింది. దాన్ని నేషనల్లీ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్స్ అంటారు. అయితే దాన్ని ఇన్ రైటింగ్ ఇప్పటి వరకు కమిట్ చేయలేదు. ఆ రోజు మాటల్లో చెప్పారు కానీ ఇన్ రైటింగ్ ఇంకా ఇవ్వలేదు. డాక్యుమెంటెడ్గా దిస్ ఈజ్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ అని చెప్పి ఇంకా డాక్యుమెంటెడ్గా ఇండియా కమిట్ చేయలేదని చెప్పి చెప్తున్నారు. కాకపోతే ఇద్దరి మధ్య మీటింగ్స్లో దే డిస్కస్డ్ ఆల్ దీస్ థింగ్స్. ఇవన్నీ డిస్కస్ చేయడం అనేది జరిగింది. మిస్టర్ జాన్సన్ డిడ్ ఇట్ ట్రెడ్ లైట్లీ ఆన్ ఇష్యూస్ దట్ ద మోదీ గవర్నమెంట్ ఈజ్ సెన్సిటివ్ అబౌట్. మోదీ గవర్నమెంట్ ఏ అంశాలు అయితే సెన్సిటివ్ అంటే అర్థం ఏంటి, ఆ అంశాల్లో మనం ఏదన్నా మాట్లాడితే ఫీల్ అవుతారని అర్థం. చూడండి, కొంతమంది ఉంటారు వాళ్ళకి కొన్ని విషయాలు మాట్లాడితే నచ్చదు, వెంటనే హట్ అయిపోతారు. అలాగే మన మోదీ గవర్నమెంట్ ఏ విషయాల్లో సెన్సిటివో అలాంటి విషయాల్లో ఆయన జాగ్రత్తగా అడుగులు వేశారు. లైట్గా ట్రెడ్ అంటే అడుగు వేయడం, టు పుట్ ఏ స్టెప్ ఫార్వర్డ్ అని అర్థం అనమాట. అడుగు వేయడం, లైట్లీ నెమ్మదిగా వేశారు అని అర్థం. హీ రిఫర్డ్ టు ఇండియాస్ లాంగ్ స్టాండింగ్ రిలేషన్షిప్ విత్ రష్యా, expressing understanding of India's position in stark contrast to the visit of his foreign minister 2 weeks ago. ఓకేనా, ఈయన ఏమన్నారంటే ఇండియాకి రష్యాకి లాంగ్ స్టాండింగ్ రిలేషన్షిప్ ఉంది, అది మేము అర్థం చేసుకుంటున్నాం. అంటే రష్యాని మేమందరం తిడుతున్నట్టుగా ఇండియా తిట్టట్లేదు కదా, రష్యాకి వ్యతిరేకంగా ఇండియా మాట్లాడట్లేదు కదా అని చెప్పి ఇండియాని ఫుల్గా తిట్టేయకుండా వీ అండర్స్టాండ్ యువర్ రిలేషన్షిప్ విత్ రష్యా, మీకు లాంగ్ స్టాండింగ్ రిలేషన్షిప్ ఉంది, అది మేము అర్థం చేసుకుంటామని చెప్పి అన్నారు. కానీ ఇంతకుముందు 2 weeks బ్యాక్ యూకే ఫారెన్ మినిస్టర్ ఇలా మాట్లాడాల, ఇండియాని మీరు రష్యాకి వ్యతిరేకంగా ఉండాలి అన్నట్టుగా మాట్లాడారు. కానీ బోరిస్ జాన్సన్ మాత్రం వీ కెన్ అండర్స్టాండ్ యువర్ పొజిషన్ అని చెప్పి చెప్పడం జరిగింది. రైట్. హీ బ్రష్డ్ అసైడ్ ఏ క్వశ్చన్ ఆన్ హ్యూమన్ రైట్స్ కన్సర్న్స్ ఇన్ ఇండియా. ఇండియాలో మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయి, దానిపైన మీ ఒపీనియన్ ఏంటి అని చెప్పి అడిగితే దాన్ని పట్టించుకోలేదు, పక్కన హీ బ్రష్డ్ అసైడ్. Despite facing criticism over posing with a bulldozer while inaugurating a factory on the same day, the Supreme Court of India was deliberating over government's controversial new policy of using bulldozers to demolish shops and homes. ఇది చాలా ఇంపార్టెంట్ సెంటెన్స్. ఇది చూడండి, ఇక్కడ ఏమవుతుందంటే ఇండియాలో కొన్ని ఏరియాస్లో హిందూ ముస్లిం క్లాషెస్ జరుగుతున్నాయి, రిలీజియస్ కమ్యూనల్ క్లాషెస్ జరుగుతున్నాయి. ఇలా జరుగుతున్న చోట ఒక అలిగేషన్ ఏంటంటే గవర్నమెంట్ పైన కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. ఈ అలిగేషన్స్ ఏంటి, ముస్లిమ్స్కి చెందిన షాప్స్ ఇట్లాంటి వాటిని మన గవర్నమెంట్ అథారిటీస్ బుల్డోజర్స్ ఉపయోగించి డెమాలిష్ చేస్తున్నాయి అని చెప్పి అలిగేషన్స్. అయితే డెమాలిషన్ అయితే జరుగుతోంది, డిఫరెంట్ ప్లేసెస్లో బుల్డోజర్స్ని ఉపయోగించి షాప్స్ని బిల్డింగ్స్ని గవర్నమెంట్ డెమాలిష్ చేస్తుంది. అంటే అప్రూవల్స్ లేనివి కావచ్చు, ఇలాంటివి కావచ్చు. వీటిపైన దీనికి కమ్యూనల్ యాంగిల్ వచ్చింది, అంటే ముస్లిమ్స్ పైనే టార్గెట్ చేస్తున్నారని చెప్పి గవర్నమెంట్ పైన ఆరోపణ వస్తుంది. గవర్నమెంట్ ఏమంటుందంటే లేదు, ముస్లిమ్స్వే కాదు అందరివీ చేస్తున్నాము, తప్పు చేసిన వాళ్ళందరివీ డెమాలిష్ చేస్తున్నామని చెప్పి గవర్నమెంట్ ఉంటుంది. దీనిపైన సుప్రీంకోర్టుకి కొంతమంది వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టు ప్రస్తుతానికి స్టే ఇచ్చింది, డెమాలిషన్స్ చేయొద్దు, టెంపరీగా ఆపండి అని చెప్పి సుప్రీంకోర్టు స్టే ఇవ్వడం అనేది జరిగింది. అంటే ఇక్కడ బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్స్ని గవర్నమెంట్ అథారిటీస్ బుల్డోజర్స్తో కూల్చివేసేస్తుంది అనేది ఒక ఇష్యూ అయ్యి దానికోసం సుప్రీంకోర్టుకి వెళ్ళిన క్షణంలో అక్కడ అదే రోజు సుప్రీంకోర్టు దీని మీద డిస్కషన్ చేస్తున్న రోజున ఈ బోరిస్ జాన్సన్ యూకేలో ఏం చేశారంట, జేసీబీ అనే కంపెనీ ఉంటుంది, మీకు తెలుసు కదా, బుల్డోజర్స్ కంపెనీ. ఈ కంపెనీ వెళ్ళి ఆ ఫ్యాక్టరీకి వెళ్ళి బుల్డోజర్ పైనుంచి ఒక ఫోటో దిగారు. పోజింగ్ విత్ బుల్డోజర్ అంటున్నాం. బుల్డోజర్ దేన్ని ఇండికేట్ చేస్తుంది, డెమాలిషన్ ఇండికేట్ చేస్తుంది, కూల్చివేత, పాత బిల్డింగ్ని కూల్చేయడం, బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్ని కూల్చేయడం, దీన్ని ఇండికేట్ చేస్తుంది. ఇండియాలో ఆ బుల్డోజర్స్ మీద కాంట్రవర్సీ జరుగుతుంది, గవర్నమెంట్ పైన వ్యతిరేకంగా ప్రజలు ఫైట్ చేస్తున్నారు, సుప్రీంకోర్టుకి వెళ్ళారు. అదే టైంలో ఈయన బుల్డోజర్తో ఫోటో తీసుకోవడం ఏంటని చెప్పి ఇండియాలో ఒక పెద్ద కాంట్రవర్సీ అయిపోయింది. ఎందుకంటే ఆయన వస్తున్నాడు యూకేకి, ఇండియాకి వస్తున్నాడు, ఇదే టైంలో ఇలా చేయడం ఏంటని చెప్పి ఆయన పైన విమర్శ వచ్చింది. ఇది ఒక ఆస్పెక్ట్. ఏ సబ్ గ్రూప్ ఈజ్ టు బి సెటప్ టు స్టడీ ఎక్స్ట్రీమిజం ఇన్సైడ్ ఇండియా అండ్ ద యూకే. ఎక్స్ట్రీమిజం, తీవ్రవాదం, ఈ తీవ్రవాదాన్ని స్టడీ చేయడానికి అంటే మీకు ఎక్స్ట్రీమిజం అంటే అర్థం ఏంటి, ఎక్స్ట్రీమ్ భావజాలం. అంటే నువ్వు ఏదన్నా అనుకుంటే అంతే, అసలు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా దానికోసం హింసాత్మకమైన మార్గాల్ని ఎంచుకోవడానికి కూడా వెనకడుగు వేయని వాడు ఎక్స్ట్రీమిస్ట్ అనమాట. మన టెర్రరిస్టులు వీళ్ళందరూ ఎక్స్ట్రీమిజం కిందకు వస్తారు, నక్సలిస్టులు, టెర్రరిస్టులు వీళ్ళందరూ ఎక్స్ట్రీమిస్టుల కిందకు వస్తారు. దీన్ని స్టడీ చేయడానికి ఒక సబ్ గ్రూప్ని సెటప్ చేద్దాం అనుకుంటున్నారంట. ఇన్సైడ్ ఇండియా అండ్ యూకే, ఈ 2 చోట్ల ఎక్స్ట్రీమిజంని స్టడీ చేయడానికి ఒక సబ్ గ్రూప్ని ఏర్పాటు చేస్తారు. విచ్ మిస్టర్ జాన్సన్ సజెస్టెడ్ వుడ్ బి యూస్ టు మానిటర్ ఖలిస్తానీ గ్రూప్స్. ఈ ఖలిస్తానీ మూమెంట్ అనే పదం మీరు విన్నారా? ఖలిస్తానీ గ్రూప్స్ లేదా ఖలిస్తానీ మూమెంట్ ఏంటంటే
సిక్ సెపరేటిస్ట్ మూమెంట్ ఇండియాలో మరియు ప్రజెంట్ పాకిస్తాన్లో ఉన్న సిక్కులందరికీ సెపరేట్గా ఒక దేశం ఇవ్వాలి. సో ఇండియాలో ఉన్న పంజాబ్, పాకిస్తాన్లో ఉన్న పంజాబ్, ఈ రెండు పంజాబ్లు కలిపి సెపరేట్ సిక్కు దేశం చేయాలి, ఖలిస్తాన్గా చేయాలని చెప్పి కొంతమంది సిక్కులు అడుగుతూ ఉంటారు. ఇది అంత యాక్టివ్గా లేదు, కానీ ఆ ఖలిస్తానీ గ్రూప్స్ని మానిటర్ చేయడానికి ఈ సబ్ గ్రూప్ అనేది ఉపయోగపడుతుంది అని చెప్పి బోరిస్ జాన్సన్ చెప్తారు. అంటే మన దేశం నుంచి సిక్కులందరూ సెపరేట్ అయిపోయి రెండు పంజాబ్ రాష్ట్రాలు, ఇండియా పంజాబ్, పాకిస్తాన్లో పంజాబ్ కూడా కలిపి సెపరేట్గా కంట్రీ ఏర్పాటు చేయాలనే మూమెంట్ అనమాట అది. సో దాని యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి, మూమెంట్స్ ఎలా ఉన్నాయి స్టడీ చేయడానికి ఈ సబ్ గ్రూప్ హెల్ప్ అవుతుందని చెప్పి మిస్టర్ జాన్సన్ అన్నారు. ఇన్ఫ్యాక్ట్ నరేంద్ర మోదీ గవర్నమెంట్ కూడా అది కోరుకుంటుంది. బట్ ఇట్ హ్యాస్ ఎ బ్రాడర్ మ్యాండేట్ టు కౌంటర్ ఆల్ గ్రూప్స్ అండ్ ఇండివిజువల్స్ సీకింగ్ టు ఇన్సైట్ వైలెంట్ ఎక్స్ట్రీమిజం అండ్ టెర్రరిజం. అయితే అది ఒకటే కాదు, దానికి బ్రాడర్ మ్యాండేట్ ఉంది. ఇక్కడ మ్యాండేట్ అంటే మీనింగ్ అంటే రెస్పాన్సిబిలిటీ. మ్యాండేట్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి? రెస్పాన్సిబిలిటీ ఉంది. టు కౌంటర్ ఆల్ గ్రూప్స్ అండ్ ఇండివిజువల్స్ సీకింగ్ టు ఇన్సైట్ వైలెంట్ ఎక్స్ట్రీమిజం అండ్ టెర్రరిజం. హింసాత్మకమైన ఎక్స్ట్రీమిజంని మరియు టెర్రరిజంని ఇన్సైట్ అంటే రెచ్చగొట్టడం అనమాట. వీటిని రెచ్చగొట్టే కార్యక్రమాలని కౌంటర్ చేయాలి అనేది దీని యొక్క బ్రాడర్ మ్యాండేట్. ప్రధానంగా బ్రాడ్ రెస్పాన్సిబిలిటీ ఏమి ఇచ్చారు దానికి? ప్రజల్లో ఈ ఎక్స్ట్రీమ్ భావజాలాన్ని రెచ్చగొట్టే కార్యక్రమాలని కౌంటర్ చేయాలనేది ఆ సబ్ గ్రూప్ యొక్క ప్రధానమైన టార్గెట్. మరి ఈ సబ్ గ్రూప్ ఏర్పాటు చేస్తారు. మరి ఇండియా ఏం చేస్తుంది? ఇన్ రిటర్న్ న్యూఢిల్లీ చోజ్ నాట్ టు ప్రెస్ ద పాయింట్ టూ హార్డ్ ఆన్ వై ఎకనామిక్ ఫ్యూజిటివ్స్ విజయ్ మాల్యా, నీరవ్ మోదీ హ్యావ్ స్టిల్ నాట్ బీన్ ఎక్స్ట్రడైటెడ్. మరి ఇండియాకు కూడా ఒక పెయిన్ పాయింట్ ఉంది. ఏంటది? ఎకనామిక్ ఫ్యూజిటివ్ అంటే తప్పించుకు తిరుగువాడు. అంటే ఒక దేశం నేరం చేసి దేశంలో వాంటెడ్ కానీ దొరకకుండా, చట్టానికి దొరకకుండా తిరిగేవాడిని సమ్వన్ హూ ఈజ్ ఫ్లీయింగ్ ఫ్రమ్ జస్టిస్, ఫ్లీయింగ్ ఫ్రమ్ లా. ఫ్లీ అంటే రన్ అవే, చట్టం నుంచి దూరంగా పారిపోయేవాడిని, తప్పించుకు తిరిగేవాడిని ఫ్యూజిటివ్ అంటారు. ఎకనామిక్ ఫ్యూజిటివ్ అంటే ఆర్థిక నేరాలు చేసి తప్పించుకు తిరిగేవాళ్ళు. నీరవ్ మోదీ, విజయ్ మాల్యా ఇద్దరు కూడా యూకేలో తలదాచుకుంటున్నారు. వాళ్ళని ఇండియా అప్పగించమని అడుగుతోంది. ఆ అప్పగించడాన్ని ఏమంటారు? ఎక్స్ట్రాడైట్ అంటారు, ఎక్స్ట్రాడిషన్ అంటాం. అంటే హ్యాండింగ్ ఓవర్ ఆఫ్ ఎ క్రిమినల్ టు హిస్ హోమ్ కంట్రీకి అప్పగించడం. అది అడుగుతున్నప్పటికీ ఇప్పటికీ ఆ పని పూర్తి కాలేదు. ఆ విషయంలో కూడా మరి ఇండియాకి పెయిన్ పాయింట్ ఉన్నప్పటికీ మరి ఒకరినొకరు ఇబ్బంది కలిగించే అంశాలను ఎక్కువగా డిస్కస్ చేయకూడదు అనుకున్నారు కాబట్టి దాని విషయంలో మాట్లాడారు, కానీ డిడ్ నాట్ ప్రెస్ ద పాయింట్ టూ హార్డ్. మరీ స్ట్రాంగ్గా దాని గురించి డిస్కస్ చేయడం అనేది జరగలేదు. ఓకేనా? However, while sidestepping irritants in the relationship can increase the prospects for agreements, yes, irritantsని సైడ్ స్టెప్ చేయడం ఏదైతే ఉందో దానివల్ల అగ్రిమెంట్స్కి ఉన్న ప్రాస్పెక్ట్స్ అంటే అవకాశాలు ఏవైతే ఉన్నాయో అవి పెరుగుతాయి. అయితే ఇట్ కెనాట్ రీప్లేస్ ద యాక్చువల్ వర్క్ అండ్ ఎల్బో గ్రీజ్ నీడెడ్ టు గివ్ టైస్ సమ్ మొమెంటమ్ ఆఫ్టర్ ఇయర్స్ ఆఫ్ స్టాసిస్. స్టాసిస్ అంటే పూర్తిగా కదలిక లేకుండా ఉండిపోవడం. అంటే ఎటువంటి మొమెంటం లేకుండా, ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అంటాం చూడండి, అలా ఉండిపోయింది. రెండు దేశాల మధ్యలో ఉన్న సంబంధాలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా ఉండిపోయాయి. దాన్ని కదిలించడానికి, దానికి ఒక మొమెంటం ఇవ్వడానికి ఏం చేయాలి? వీ నీడ్ టు డూ ఎ లాట్ ఆఫ్ వర్క్. ఎల్బో గ్రీజ్ అన్నారు. ఎల్బో గ్రీజ్ అంటే మీనింగ్ ఏంటంటే హార్డ్ వర్క్. ఎ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ చేయాలి రెండు దేశాలు కూడా. ఎందుకంటే రెండు దేశాల మధ్యలో సంబంధాలు స్టక్ అయిపోయాయి. వాటిని ముందుకు నడిపించాలంటే దే ఇస్ ఎ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ దట్ నీడ్స్ టు బి డన్. దానికి ఉపయోగించిన పదం ఏంటి? ఎల్బో గ్రీజ్. ఎ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ దట్ నీడ్స్ టు బి డన్ ఈజ్ కాల్డ్ ఎల్బో గ్రీజ్ అనమాట. ఇవన్నీ చేయాలి. ఇవన్నీ చేస్తేనే మొమెంటం వస్తుంది. చూసారా, ఇక్కడ మనకి ఇద్దరి మధ్యలో ఉన్న ఇబ్బందికరమైన అంశాలు, ఇరిటెంట్స్ని సైడ్ స్టెప్ చేయడం అంటే అవాయిడ్ చేయడం అనేది మంచిదే. అగ్రిమెంట్స్ జరగడానికి ప్రాస్పెక్ట్స్ని పెంచుతుంది. అయితే విషయాల్ని మనకి ఇబ్బంది కలిగించే అంశాలు డిస్కస్ చేయకుండా ఉంటే అగ్రిమెంట్ సైన్ చేసే అవకాశం ఉంటుంది. కానీ రెండు దేశాల మధ్యలో సంబంధాలు స్టక్ అయిపోయాయి కొన్ని సంవత్సరాలుగా. సో ఇబ్బందికరమైన అంశాలు డిస్కస్ చేయకపోవడం అనేది మంచిదే. దాంతోపాటు చెయ్యాల్సిన వర్క్ కూడా చాలా ఉంది. వీ నీడ్ టు డూ ఎ లాట్ ఆఫ్ వర్క్
టు గివ్ సమ్ మొమెంటమ్ టు ది టైస్ అంటే సంబంధాలు అదనమాట. బోత్ న్యూఢిల్లీ అండ్ లండన్ మస్ట్ ఎన్ష్యూర్ మోర్ కన్సర్టెడ్ ఎఫర్ట్స్. కన్సర్టెడ్ అంటే అర్థం ఏంటి? కలగలిపి, ఒకళ్ళే కాకుండా ఇద్దరూ కలిపి, కంబైన్డ్ అనే మీనింగ్. కన్సర్ట్ అనే పదం గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ. సంగీత విభావరి వినుంటారు, మ్యూజికల్ కన్సర్ట్. మ్యూజికల్ కన్సర్ట్ అనే పదం మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. అందులో ఎవరో ఒక ఆయన ఫ్లూట్ పట్టుకొని వాయించేస్తున్నాడు అనుకోండి, దాన్ని మనం మ్యూజికల్ కన్సర్ట్ అనం. ఒక ఆయన ఫ్లూటు, ఇంకో ఆయన తబలా, ఇంకో ఆయన హార్మోనియం, ఇంకొక ఆయన ఇంకొకటి గిటారు, అలా అందరూ కలిపి కూర్చొని చేస్తే దాన్ని సంగీత విభావరి, మ్యూజికల్ కన్సర్ట్ అంటారు. సో కన్సర్ట్ ఈజ్ నథింగ్ బట్ ఎ గ్రూప్ ఆఫ్ పీపుల్. మ్యూజికల్ అనేసరికి గ్రూప్ ఆఫ్ పీపుల్ కంబైనింగ్ దేర్ స్కిల్స్, అందరూ కలిపి కూర్చొని ఒకరితో ఒకరు సింక్ చేస్తూ చేసేది కన్సర్ట్ అనమాట. అలాగే కన్సర్టెడ్ ఎఫర్ట్ అనే పదం ఎప్పుడైనా వచ్చిందంటే అర్థం ఏంటి? రెండు దేశాలు కూడా కలిపి చేయాలి, వాళ్ళ యొక్క ఎఫర్ట్స్ని కంబైన్ చేసి ఒకరితో ఒకరు డిస్కస్ చేసి మీరేం చేస్తారు మేమేం చేస్తారని చేస్తాము అని చెప్పి సమావేశాలు ఏర్పరచుకొని డిస్కస్ చేసుకొని వెళ్తే దాన్ని కన్సర్టెడ్ ఎఫర్ట్ అంటాం. కన్సర్టెడ్ అంటే కంబైన్డ్ అనే మీనింగ్ ఇక్కడ వస్తుంది అనమాట. ఎఫర్ట్స్ టు బ్రింగ్ దోస్ అగ్రిమెంట్స్ టు ఫినాలే అంటే క్లైమాక్స్, ఫైనల్ స్టేజ్కి తీసుకురావడం ఇన్ నియర్ ఫ్యూచర్. రెండు దేశాలు కూడా కలిసి కూర్చొని ఈ అగ్రిమెంట్స్ని, ఎఫ్టీఏని ఫైనల్ స్టేజ్కి నియర్ ఫ్యూచర్లో తీసుకునే ప్రయత్నం చేయాలి. టు రీచ్ దేర్ అంబిషియస్ గోల్స్ అండర్ రోడ్ మ్యాప్ 2030. 2021 సమ్మిట్లో, అంటే శిఖరాగ్ర సమావేశం, హయ్యెస్ట్ లెవెల్ మీటింగ్ని సమ్మిట్ అంటారు. రెండు దేశాలు కూడా రోడ్ మ్యాప్ 2030 అని చెప్పి అనుకున్నాయి. మన ఇద్దరి మధ్య ట్రేడ్ పెరగాలి, కొన్ని గోల్స్ పెట్టుకున్నాయి. ఆ గోల్స్ని రీచ్ అవ్వాలంటే ఏం చేయాలి? కన్సర్టెడ్గా ఇద్దరు కలగలిపి పనిచేయాలి, అప్పుడే ఆ టార్గెట్ని రీచ్ అవ్వగలుగుతారు అని చెప్పి దీని అర్థం అనమాట. అర్థమైందా? దట్స్ ఇట్ అమ్మా, చాలా ఈజీ ఇఫ్ యూ అటెండ్ మై ఎడిటోరియల్స్ డైలీ. అండ్ దిస్ స్లైడ్ గివ్స్ యూ ఆల్ ద కోర్సెస్ దట్ వీఆర్ ఆఫరింగ్. యూపీఎస్సీయే కాకుండా మనం ఇంకొన్ని కోర్సెస్ కూడా ఆఫర్ చేస్తాం. చూడండి ఇక్కడ ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీకి, అలాగే హైయర్ ఎడ్యుకేషన్ ఎంట్రన్స్, క్యాట్, జిఆర్ఈ, జీమాట్ ఎగ్జామ్స్కి, గవర్నమెంట్ జాబ్స్, ఆర్బీఐ గ్రేడ్ బి, ఎస్బీఐ పీఓ క్లర్క్, ఐబీపీఎస్ పీఓ క్లర్క్, ఎస్ఎస్సి, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఆర్ఆర్బీ, ఎన్టీపీసీ, వీటన్నింటికి కూడా మనం కోర్సెస్ ఆఫర్ చేస్తాం. వీటిలో మీరు ఏది జాయిన్ అవ్వాలన్నా మీరు కాల్ చేయాల్సిన నెంబర్ వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది. అన్ని కోర్సెస్ పైన లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది మీకు ఉంటుంది. సో మేడంతో మాట్లాడి డౌట్స్ క్లియర్ చేసుకొని డెమోస్ చూసి తర్వాత మీరు మన కోర్సులో జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. అన్ని కోర్సెస్కి కూడా ఫీజు అనేది రీజనబుల్గా ఉంటుంది, చాలా తక్కువ ఉంటుంది, క్లాసులు ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. దిస్ ఈజ్ మై ప్రామిస్ టు ఆల్ ఆఫ్ యూ. ఓకేనా? టేక్ కేర్ అమ్మా, బాయ్.